ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత కస్టడీ ఇవాళ్టితో ముగియనుంది. మార్చి 15న అరెస్ట్ అయిన కవితకు ఈడీ, సీబీఐ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు నేడు వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఈ నేపథ్యంలో ఇవాళ వర్చువల్గా కవితను కోర్టులో హాజరుపరచనున్నారు అధికారులు. అయితే మరోసారి ఎమ్మెల్సీ కవితకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని ట్రయల్ కోర్టును ఈడీ, సీబీఐ కోరనున్నట్లు తెలుస్తోంది. అటు ఈడీ కేసులో బెయిల్ పిటిషన్పై ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరగనుంది. నిన్న కవిత తరపున వాదనలు ముగియగా నేడు కూడా వాదనలు కొనసాగనున్నాయి. లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15న అరెస్ట్ అయిన కవిత అప్పటి నుంచి తీహార్ జైల్లో ఉన్నారు. మళ్లీ ఏప్రిల్ 11వ తేదీన సీబీఐ కూడా అదే కేసులో కవితను అరెస్ట్ చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత సీబీఐ బెయిల్ పిటిషన్పై రౌస్ అవెన్యూ కోర్టులో నిన్న వాదనలు ముగిశాయి. కవితకు బెయిల్ ఇస్తే కేసును ప్రభావితం చేయగలరని సీబీఐ వాదించింది. దీనిపై మే 2న తుది తీర్పు వెలువడనుంది. బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్గా ఉన్న తనకు బెయిల్ ఇవ్వాలని కవిత దాఖలు చేసిన పిటిషన్పై రౌస్ అవెన్యూ కోర్టు విచారించింది. ఈ నెల 15న మొత్తం 664 పేజీలతో ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అంతకుముందు ఇదే లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ను సవాల్ చేస్తూ కవిత బెయిల్ కోరారు. ఈ 2 పిటిషన్లను నిన్న రౌస్ అవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జి కావేరి భవేజా విచారణ జరిపారు. మహిళగా కవిత పీఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్కు అర్హురాలని ఆమె తరపు న్యాయవాది వాదనను వినిపించారు. ఈ కేసులో కవిత అరెస్టు నుంచి ఆమె విచారణ వరకు ఎటువంటి మెటీరియల్ లేదని వాదించారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందిస్తారు. గోపి, ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో అలాగే సిబిఐ కేసులో అరెస్ట్ అయిన కవిత జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగుస్తోంది. తీహార్ జైల్లో ప్రస్తుతం కవిత ఉన్నారు. ఈరోజు వర్చువల్గా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను తీహార్ జైలు నుంచి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటలకి కవిత జ్యుడిషియల్ కస్టడీ అంశంపైన రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగబోతుంది. అలాగే కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ కూడా ఈ రోజే ముగుస్తుంది. ఆయన్ని కూడా వర్చువల్గానే కోర్టులో ప్రవేశపెట్టి వాళ్ళ జ్యుడిషియల్ కస్టడీ ఎక్స్టెండ్ని చేయమని చెప్పి దర్యాప్తు సంస్థలు కోరే అవకాశం ఉంది. ఎందుకంటే కేసు దర్యాప్తు పురోగతి దశలో ఉంది. ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము, అనేక డిజిటల్ ఎవిడెన్స్ ని మేము పరిశీలిస్తున్నాము, అలాగే అనేక మంది విట్నెస్లు కూడా ప్రశ్నిస్తున్నాం అని చెప్పి దర్యాప్తు సంస్థలు చెప్తున్నాయి. కాబట్టి జ్యుడిషియల్ కస్టడీ ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మే మొదటి వారం వరకు కూడా వీళ్ళ జ్యుడిషియల్ ఇటు కేజ్రీవాల్ కానీ కవిత కానీ సిబిఐ, ఈడీ కేసుల్లో వీళ్ళ జ్యుడిషియల్ కస్టడీ ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోపక్క కవిత సిబిఐ బెయిల్ పిటిషన్ పైన రౌస్ అవెన్యూ కోర్టు నిన్న మే 2వ తేదీకి తీర్పును రిజర్వ్ చేయడం జరిగింది. అలాగే ఈడీ కేసులో బెయిల్ అంశానికి సంబంధించి నిన్న కవిత తరపు వాదనలు ముగిశాయి. ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరపు వాదనలు మధ్యాహ్నం 2 గంటలకి కొనసాగబోతున్నాయి. జ్యుడిషియల్ కస్టడీ ఎక్స్టెన్షన్ అంశం పైన విచారణ ముగిసిన తర్వాత నెక్స్ట్ బెయిల్ అప్లికేషన్ పైన విచారణ అనేది జరపబోతున్నారు. సిబిఐ స్పెషల్ కోర్టు జడ్జి కావేరి భవేజా ఆవిడ ముందే కేజ్రీవాల్కి సంబంధించిన కేసు, కవిత కేసులు, అలాగే లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ సిబిఐ కేసులు అన్ని కూడా ఆ బెంచ్ మీదే ఉన్నాయి. కాబట్టి ఆ బెంచ్లోనే మధ్యాహ్నం 2 గంటల తర్వాత కవిత ఈడీ కేసులో బెయిల్ అంశం పైన విచారణ జరగబోతోంది. ఓవరాల్గా ఈరోజు కవితకు ముఖ్యంగా సిబిఐ కేసులో మే 2వ తేదీకి రిజర్వ్ చేశారు. కాబట్టి ఈడీ కేసులో కూడా అప్పటి వరకు రిజర్వ్ చేస్తారా, లేక నేరుగా ఈరోజు ఈడీఐ కేసుకు సంబంధించి కవిత బెయిల్ అంశం పైన ఉత్తర్వులను వెలువరిస్తారా అనేది ఈరోజు సాయంత్రం 4 గంటల కల్లా తెలియబోతోంది. ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ సిబిఐ కానీ ఈ 2 దర్యాప్తు సంస్థలు కూడా కవిత బెయిల్ని వ్యతిరేకిస్తున్నాయి. కవిత కీలకమైన వ్యక్తి ఈ కేసులో. కవిత బయటకు వస్తే కేసు దర్యాప్తును అలాగే ఆధారాలను, సాక్ష్యాలను ప్రభావితం చేస్తారు. కాబట్టి ఆవిడకి బెయిల్ ఇవ్వొద్దనే ఇటు వాదనలు వినిపిస్తున్నారు. అయితే కవితకున్న ఒకే ఒక్క సానుకూల అంశం ఆమె మహిళ కావడం. ఈ కేసులో అరెస్ట్ అయిన ఒకే ఒక్క మహిళ కవిత. మహిళలకు సంబంధించి కొన్ని ప్రొవిజన్స్ ఉంటాయి. అలాగే అనారోగ్య సమస్యలకు సంబంధించి ఇటువంటి అంశాలను కవిత తరపు న్యాయవాదులు కోర్టుకు వివరించినప్పటికీ కూడా ఆ గ్రౌండ్స్ ని దర్యాప్తు సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. చూడాలి ఎంతవరకు కవితకు ఈ లిక్కర్ కేసులో ఊరట తగ్గుతుంది. ఇప్పటికే మధ్యంతర బెయిల్ పిటిషన్ ని ఈడీ కేసులో తిరస్కరించడం జరిగింది. కాబట్టి ఇప్పటివరకు దర్యాప్తు సంస్థలు ఎవరికైతే బెయిల్ వ్యతిరేకించారో వారెవరికి కూడా బెయిల్ రాలేదు. కేవలం వాళ్ళు బెయిల్ ఇవ్వచ్చు అని చెప్పిన వారికి మాత్రమే బెయిల్ వచ్చింది. కాబట్టి కవితకు బెయిల్ వ్యతిరేకిస్తున్నాయి. కాబట్టి దర్యాప్తు సంస్థలు ఏం జరగబోతోంది అన్నది ఉత్కంఠగా మారింది. ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు కవిత జ్యుడిషియల్ కస్టడీ ఎక్స్టెన్షన్ అలాగే బెయిల్ అంశాలకు సంబంధించిన అంశంపైన రౌస్ అవెన్యూ కోర్టులో ఒక స్పష్టత రాబోతోంది. రైట్, థ్యాంక్ యూ గోపి.